విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ శరవేగంగా ముందుకు వెళ్తున్నారు. పాలిటెక్నిక్ చదివేందుకు విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్తున్న విషయం తన దృష్టికి రావడంతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రభుత్వ ఐటీఐ కొత్త భవనంలోకి వెళ్లింది. దీంతో పాత ఐటీఐ భవనాన్ని ఆయన పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని ఆర్ఎండ్బి విభాగాన్ని కొండ్రు కోరారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం అయిందన్నారు మురళీమోహన్. గత 7 నెలల్లో 4 లక్షల కోట్లతో పరిశ్రమలు సీఎం చంద్రబాబు లోకేష్ ను చూసి వచ్చాయని చెప్పారు. మరి దావోస్ వెళ్ళారు, ఏం రాలేదనేది మరి ఇష్టానుసారంగా మాట్లాడడం మరి వారి అంటే విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే వచ్చిన 7 మాసాల్లోనే 4 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని చూసి అలాగే లోకేష్ గారిని చూసి రావడం జరిగింది. దావోస్ అనేది ఈజ్ ఎ ప్లాట్ఫామ్, రావచ్చు రాకపోవచ్చు, కానీ మన బ్రాండ్ని ఈరోజు ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ స్టేట్ అనేది ఈరోజు ప్రపంచానికి తెలియడం జరిగింది. తద్వారా త్వరలో డెఫినెట్గా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రావడం జరుగుతుంది. వేలాది కోట్లుగా, లక్షలాది కోట్లుగా ఇప్పటికే ఎంఎన్సి కంపెనీలతో మాట్లాడడం జరిగింది. రమారమి 30 నుంచి 35 మీటింగ్లు జరిగాయి.